వెల్కమ్ బ్యాక్ గైస్. నేను మీ ఆర్టిస్ట్ అరవింద్. సో ఈ రోజు మళ్ళీ కొత్త బ్లాగ్ తోటి అయితే మేము ముంగకు వచ్చేసాం. ఏం లేదు గైస్, సో అసలు రేపు ఆగస్ట్ థర్డ్కి వరుణ్ సందేశ్ అన్న తోటి లంచ్ ఉంది. ఆల్రెడీ చాలా మంది నా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ కి, నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు దట్ అన్న కాంపిటీషన్ పెట్టింది. సో ఇదే నా ఆర్ట్ వర్క్. సో ఇది రేపు కలిసి తీద్దాం అనుకున్నాం, బట్ రేపు నాకు అన్ఫార్చునేట్లీ సిమ్ ఎగ్జామ్ ఉంది. సో బీటెక్ సెకండ్ ఇయర్, సో ఎగ్జామ్ ఉంది. సో ఇంట్లో కూడా వద్దన్నారు. సో వరుణ్ సందేశ్ అన్నకి మెసేజ్ చేసి అన్నేమన్నానంటే, ఈరోజు మన ట్యాంక్ బండ్ దగ్గర ప్రసాద్ ఐమాక్స్ ఉంది కదా, సో అక్కడ మూవీ షో ఉంది, ప్రీమియం షో. సో వచ్చేసి నేను ఆడ కలిసాను. సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ మీకు లొకేషన్ చూసే గుర్తుపట్టచ్చు. ట్యాంక్ బండ్ బ్యాక్ సైడ్ గార్డెన్ లో అయితే ఉన్నా, లూమ్ని పార్క్ లా. సో ఇప్పుడైతే వెళ్తా, అసలు ఎట్లా వెళ్ళినా ఏంది మొత్తం మీకైతే చూపించేసా. సో చూడండి గైస్, ఇదైతే నా ఆర్ట్. సో కెమెరామెన్ మన గుగ్గు బాయ్, ఇక ఇద్దరం కలిసి సినిమాకి అయితే పోతున్నాం. సో అవుట్ఫిట్ చూసిరే ఖాళీ మోడల్ తీరు తయారైపోయినాం. సో గాయస్, ఇక నేనైతే మార్నింగ్ లేచేసి ఇక సీదా ఫ్రేమ్ చేపిద్దామని చెప్పేసి ఫ్రేమ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక ఇది తెలుసు కదా చిలకలు కూడా, ఇక నేను గుగ్గుబాయ్ అయితే వచ్చినాం. ఇక ఫ్రేమ్ అయితే వేయించేసిన. చూడు గాయస్ ఇక ఫ్రేమ్ ఎట్లా వచ్చిందో. సో గాయస్ ఇక ఫ్రేమ్ అయితే వేయించుకొని మనకి మూవీ అయితే 3:45 ఉందని చెప్పేసి ఇక వెళ్ళిపోయినా సీదా ఇంటికి. ఇక ఇంటికి వెళ్ళే దారిలోనే ఇక నేను గుగ్గువాడు అయితే లంచ్ చేసేసుకున్నాం, ఇక టైం దొరకదు అని చెప్పేసి. సో లంచ్ అయితే వేసేసుకొని ఇక సీదా మనమైతే ఇంటికి వచ్చేసి ఇక ఫుల్ రెడీ అయిపోయినాం. ఇక మనమైతే ఫుల్ రెడీ అయిపోయినాం అనుకోరి. ఖాళీ షూలు చూసిరి, ఆ న్యూ బ్యాలెన్స్ ఖాళీ ఇట్లా షూలు వేసుకొని ఇప్పుడు మనం అయితే రెడీ అయిపోయినాం ఆల్మోస్ట్. గుగ్గో నడు పోదాం. ఇక మేమైతే వెళ్ళిపోదాం. ఇలా ఫ్రేమ్ అయితే ఇప్పించిన గైస్, చూడరు ఫ్రేమ్. ఇక వెళ్తున్నా నేను సీదా ఆడ పోయి కలిసి ఒక ఫోటో వేసి వచ్చేద్దాం. ఇక మేమైతే ఇంటికాడికి వెళ్ళి స్టార్ట్ అయిపోయినాం గాయస్. ఇక వెళ్ళిపోయినాం ఆల్మోస్ట్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. ఇక స్క్రీన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో మనకైతే టికెట్ స్క్రీన్ నెంబర్ 5లో వచ్చింది. సో సరే అని చెప్పేసి ఇక టికెట్ తీసుకొని ఫ్రేమ్ కూడా తీసుకొని వెళ్ళిపోయినాం. ఇక ఇక్కడ ముంగట కనిపిస్తున్న మ్యామే మనకి టికెట్ స్పాన్సర్ చేసింది. ఐ మీన్ తను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో సరే అని చెప్పేసి ఇక కొంచెం వెయిట్ చేసాం వరుణ్ సందేశ్ అన్న కోసం. సో వరుణ్ సందేశ్ అన్న టైం పడుతుందని చెప్పగానే ఇక మేము సరే అని లోపలికి వెళ్ళిపోయి ఇక మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ అయితే క్రేజ్ ఉంది గైస్, అల్టిమేట్. లాస్ట్ దాకా అయితే క్రేజ్ ఉంది. లాస్ట్లో సస్పెన్స్ ఎక్స్పెక్ట్ కూడా చేయలే, అంత మంచి సస్పెన్స్ ఉంది. అండ్ థ్రిల్లింగ్, హారర్, క్రైమ్. సో ఒక మంచి కంబ్యాక్ అని కూడా చెప్పొచ్చు వరుణ్ సందేశ్ అన్నకి. మెన్షన్ బ్యాక్ అండ్ మీ టీమ్ అంటే M3 స్టూడియోస్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ మాత్రం KCPD మా లాంగ్వేజ్ లో KCPD క్రేజీ ఉంది బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఎదురుగా అనిపిస్తుంది మన వరుణ్ సందేశ్ అన్న. సో ఆ చేతిలో ఉన్నది మన ప్రేమే. సో చూడండి వరుణ్ సందేశ్ బ్రో, నైస్ చేస్తాను బ్రో. చాలా హ్యాపీ అనిపించింది. చూసిన వాళ్ళందరూ బాగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అండ్ సూపర్ హ్యాపీ అండి. మేము అందరం సైడ్ ఉన్నాం, మా ప్రొఫెసర్ గారు, నేను. అండ్ మేము ఇంత కష్టపడి ఇంత ప్రమోట్ చేసి ఐ ఫీల్ దట్ ఇది చాలా మందికి రీచ్ అయింది అనుకుంటున్నాం. సో ఒక మంచి సినిమా విత్ ఒక చిన్న ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది సినిమాలో. సో ఐ హోప్ దాట్ మీరు అందరూ చూసి ఈ సినిమాని థియేటర్స్లో చూసి మాకు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్ యాక్చువల్లీ. ఇవాళ మా షో అసలు ఐ థింక్ ఆఫ్టర్నూన్ ఉంటాయి కదా. సో మాది షో బేసిక్గా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినాయి అనుకుంటా. ఇంకా చాలా సినిమా రిలీజ్ ఉన్నాయి కదా. సో 12 అనుకుంటా. పొద్దున్నే 9కో 10కో ఎవరో యూట్యూబ్లో రివ్యూ పెట్టేసాడు. ఆ రివ్యూ కూడా ఏమన్నారు తెలుసా అండి, బుక్ మై షోలో యాజ్ ఇట్ ఈస్ మన సినాప్సిస్ ఉన్నది అలా పెట్టి రివ్యూ పెట్టాడు అసలు. అది ఎందుకంటే మేము ఇంత కష్టపడి సినిమా చేస్తున్నప్పుడు అట్లీస్ట్ సినిమా చూసి రివ్యూ రాస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. నా లైఫ్లో 17 ఏళ్ళ కెరియర్లో నేను ఎప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ ఓన్ ఒపీనియన్ ఉంటుంది అని నేను 100% అది రెస్పెక్ట్ చేస్తాను. బట్ మా సినిమా షో పడకుండానే ఎవరో రివ్యూ రాశారు అసలు. అది నాకు అసలు అర్థం కాదు బేసిక్గా. సో ఒకవేళ అలా చేస్తే ఇట్స్ మేము మీకు ఏం చేయగలము. దయచేసి మీరు చూసి మీకు ఏమనిపించిందో రాస్తే అది చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కూడా. బట్
సినిమా చూడకుండా బుక్ మై షోలో ఏదైతే ఉందో ఇచ్చిన సినాప్సిస్ పెట్టేసి సినిమాలో హైలైట్స్ ఏం లేవు అని అలా పెట్టడం అనేది నాకు నిజంగా ఫస్ట్ టైం. నాకు నేను దీని గురించి టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ ఐ 100% నేను అందరి ఒపీనియన్స్ రెస్పెక్ట్ చేస్తాను. అండ్ అదే అదొకటే నాకు చెప్దాం అనుకున్నా. సో మీరు సినిమా చూసిన తర్వాత రాస్కి ఐల్ బీ వెరీ హ్యాపీ. నేను అసలు ఈ టాపిక్ ఎప్పుడు మాట్లాడను, మళ్ళీ ఇంకా ముందర కూడా నేను మాట్లాడదాం అనుకోవట్లేదు ఈ టాపిక్. షియాల్డ్కి అయితే ఇంతే గైస్. సో మనం అయితే సక్సెస్ఫుల్ గా మన అన్నని అయితే కలిసేసాం, వరుణ్ సందేశ్ అన్న. సో మేబీ ఎవరైతే సినిమా చూడలేదో పక్కా వెళ్ళి చూడండి. ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ బ్రో. అసలు నేను అనుకోలేదు, అంటే చాలా రోజుల తర్వాత హారర్ అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ అది హారర్ కాదు, అంటే లైట్ హారర్ మిక్స్ అయింది. బట్ ఇట్స్ అండ్ థ్రిల్లింగ్. ఇంకా అసలు అనుకోలే, సస్పెన్స్ మాత్రం లాస్ట్ వరకు మస్తు మెయింటైన్ చేసిరు. క్రేజీ అంటే క్రేజీ ఉండే మూవీ. సో నేను ఇక మా గుగ్గు బాయ్ అయితే చూసాం. సో అట్లనే అన్నను కూడా కలిసి ఇక ఫోటో ఫ్రేమ్ ఇచ్చినాం. అన్న కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నాం. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ మూవీ మాత్రం క్రేజీ ఉంది బాయ్, కాలి కేసీపీడి అనుకోరి. సో ఆల్రెడీ నేనైతే చూసా. సో ఎవరెవరైతే చూడలేదు కింద జల్దీ వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని చూడరు. సో ఎట్లకెంచి ఎల్లుండే సండేనే కదా. సో సాటర్డే సండే 2 రోజులు వీకెండ్స్ మంచిగా మీకు టైం ఇంకా మంచిగా మీరు చూడాలనుకుంటే సీదా వెళ్ళి చూడండి గైస్. సో ఇవాళకైతే ఇంతే. మళ్ళీ రేపు కొత్త బ్లాగ్ తోటి మేము ముంగడికి వచ్చేసాను. నేను మీ అడ్డేసాను బాయ్.